ఒక అస్సలు సిసలైన పల్లెటూరులో ఉన్నాం. ఇదిగోండి, ఈ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇది ఒక పేదరికంతో ఉన్న విలేజ్. ఎందుకంటే ఇక్కడ కనీసం అద్దాలు కూడా లేవు. అద్దాలు లేక వాళ్ళు కర్టెన్ చేసుకున్నారు. సో మీరందరూ అడిగారు చైనాలో విలేజ్ కావాలని, మీకు విలేజ్ చూపించేస్తున్నా. ఈగలు ముసరకుండా టెక్నాలజీ చిన్న ఫ్యాన్ ఆ చెయ్యి ఎగిరిపోద్ది మంది. ఏంటది? ఓ గుండె కూడా కొట్టుకుంటుంది. ఫ్రెష్ కప్పలు అమ్మేస్తున్నారు. ఫ్రాగ్ చూడండి, విలేజ్లో కప్పలు అమ్మేస్తున్నారు. అది నేను ఓపెన్ చేయలేను. లోకల్ విలేజెస్ చక్కగా ఎలాగ గేమ్స్ ఆడుకుంటున్నారు చూడండి. పల్లె వాతావరణం అంటే అస్సలు సిసలైన పల్లె వాతావరణం. నేను చైనా నుంచి 4 వీడియోలు పోస్ట్ చేశాను. మెజారిటీ కామెంట్స్ ఏమొస్తున్నాయంటే అన్నా పల్లెటూరు చూపించు. సో నేను సిటీస్ మీకు గ్రాండ్గా చూపించాను. ఇంతకుముందు చైనా సిరీస్లోని ఈసారి కూడా షెంజన్ చూపించాను. ఇలానే మీకు ఒక టౌన్ చూపిస్తా. టౌన్ ఏంటంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఉండే టౌన్ మీకు ఆథెంటిక్గా చూపిస్తా. ఇవాళ మనం పల్లెటూరుతో స్టార్ట్ చేద్దాం. నేను కిందకి వెళ్ళి కాఫీ తాగేసి ఒక్కసారి కిందకి వెళ్తే మనం ఇక్కడి నుంచి 1 గంట సేపు డ్రైవ్ చేసుకొని కంట్రీలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడ మీకు అస్సలు సిసలైన పల్లెటూరు ఈ వీడియోలో చూపిస్తా. మీకు మైండ్ బ్లో అయిపోవాల్సింది. సో ట్విట్టర్లో మనం చూసింది ఫేకా రియలా అన్నది ఇవాళ మీకు తెలిసిపోతుంది. అంతేకాకుండా ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళు, చైనాని చూడకుండా చైనా గురించి అసెస్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఒకసారి నా ఈ విలేజ్ వీడియోని చూసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత మన ట్విట్టర్లో వచ్చిన విలేజ్ పేరు మీకు తెలిస్తే అది తెలపండి. నేను ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ పరిస్థితి అలాగా ఉందా లేదా అని చూస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డూ ఇట్. రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి. అందరికీ చైనాలో పల్లెటూరు చూడాలనిపించింది. ఏం చెప్పాను నేను? 600 పల్లెటూరు చూపించకుండా రాను అని చెప్పానా? మీరు ఇప్పుడు చైనాలో ఒక పల్లెటూరులో ఉన్నాం. మీకు మొత్తం సీన్ చూపిస్తా. రియల్ విలేజ్ ఎలా ఉంటుందో. మొదటిగా చూడండి, ఇక్కడ ట్రాష్ కనబడింది. నాకు ట్రాష్ కనిపిస్తే చైనాలో ఎక్సైట్మెంట్ వస్తుంది అన్నమాట. బాబు మేము వేయలేదు, ఎవరో వేసారు. తెలియక ఇదిగోండి, విలేజ్లోని చిన్న సందులు చూడండి. ప్లాస్టిక్ కవర్ సాటిస్ఫై అయ్యారా? వెనకాల ఇది ఉంది. సో ఇప్పుడు ఇదిగోండి ఈ ఫుట్పాత్లు. విలేజ్ చూపిస్తున్నా. ఎవరైనా సరే భారతీయ విలేజ్తో కంపేర్ చేయకండి. మన కన్నా 50 రెట్లు 100 రెట్లు వీళ్ళు అడ్వాన్స్లో ఉన్నారు. ఇది నిజం. ఓకే, మనోడు దానియాల్. ఆల్రైట్, లెట్స్ గో. సో పాకిస్తానీ ఓడితో చైనా విలేజ్లో ఇదిగోండి కాలువ. మీరే కంపేర్ చేయండి. చూడండి, రియల్ విలేజ్లో పాడుబడిపోయిన ఇల్లు. ఓకే, మీరే చూడండి, మీ కళ్ళతో మీరు చూడండి. భాయ్ పాకిస్తాన్ యాదారే హే. पाकिस्तान जैसा दिख रहा है ना? पाकिस्तान जैसा दिख रहा है. ఇదిగోండి విలేజ్లో. ఓకేనా? సంతోషమా? ఒక పాత బంగ్లా, పాత పాడుపడిపోయిన ఊరు. ఇక్కడే మనం నాట్ కోల్డ్తో నేను తిన్నాం. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్లో కంపల్సరీ హ్యాట్స్ అని ఉంది. ఇదిగోండి, ఇది ఒక చిన్న పల్లెటూరులో ఒక రెస్టారెంట్. ఇదిగోండి, గోడ పిచ్చులు లేచిపోయి రియల్ చైనా మీకు చూపిస్తున్నా. మొత్తం అంట్లు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. ఎక్కడైనా మీకు అక్కడ కాలువలో కనిపించింది రోడ్ల మీద మీకు ఏమైనా గందగి కనిపిస్తుందా? ఇదిగోండి, ఈయన కన్స్ట్రక్షన్ వర్కరు, టోపీ వేసుకున్నాడు. నీహా సిగ్గుపడుతున్నాడు. ఫుల్ బాడీ 6 ప్యాక్. ఇండియాలో ఎవరు కామిస్తారా ఏంటి? చైనాలో సాడ్గా కనిపిస్తున్నారా మీకు? ఇదిగోండి ట్రాష్ క్యాన్లు విలేజ్లో చూడండి. కన్స్ట్రక్షన్ వర్కర్ చూడండి. షూస్ అవి షూస్ వేసుకున్నాడు. హాయ్ నవ్వుతున్నాడు.
Thank you so much. This is my best China experience. షెన్జన్, షాంఘై, బెయిజింగ్ ఎవడైనా చూపిస్తాడు. చైనాలో అస్సలు సిస్సలైన విలేజ్ చూడండి గైస్. కూర్చోడానికి బైక్, అరుగు, కూర్చొని కబుర్లు ఆడుకోవడానికి. 100 years. వావ్. వీధికి పేరుంది విలేజ్లో. పగిలిపోయిన అద్దాలు చూసారు కదా చైనా విలేజ్. వీళ్ళన్నిటికీ కూడా డిస్పారిటీస్ ఇంప్రూవ్ అవడానికి టైం పడుతుంది. ఓకే, అంటే ఇదేమైనా యూటోపియన్ వరల్డ్ కాదు కదా. ఇదిగోండి సందులోని, ఇదిగోండి అద్దాలు. సో వీడింట్లోని హాయ్, ఆయన ఇల్లు, ఇది చిన్న ఇల్లు విలేజ్లోని. కూర్చొని తింటున్నాడు, ఆ పక్కన కిచెన్ చూసారా. ఇదిగోండి ఆయన ఇల్లు, స్లాబ్ ఉంది. తర్వాత ఇటువైపు కొంచెం మోతుబర్లేమో, ఇది కొంచెం బెటర్గా ఉంది విలేజ్లోని. చక్కగా అలా పెట్టుకున్నారు. మన భారతదేశంలో మంచి పల్లెని, మంచి టౌన్ని చూసినట్టుంది. రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్లు కాదు. ఇదిగోండి ఇలాగున్నాయి రోడ్డు మీద, ఇవి చూడొచ్చు. చిన్న విలేజ్ కదా ఇవన్నీ. ఇదిగోండి ఎండకి. సో మనం విలేజ్లో ఒక వీధిలో నడుస్తున్నాం. ఒక పల్లెటూరు, చైనా పల్లెటూరు వీధి. చిన్న కుక్క తినేగలనాయన దాన్ని. पाकिस्तानी भाई कैसे है चाइना का विलेज? वेरी गुड. पाकिस्तान में ऐसा नहीं होता है? इंडिया में सब बेहतर है इससे. या इंडिया वेरी क्लीन. అన్నీ యా యా యా. ఓ పాత బజార్కి వెళ్తున్నావా? చాంగ్షూ తాషూ ఇవ్వండి. అబ్బా నాకు నిజంగా గాల్లో తేలినట్టుంది. మల్లెపూలు మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన. పాటలు వచ్చేస్తున్నాయి సంతోషంతో. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ టైమ్స్. ఇదేంటిది? ఏం తెలీదు, ఏం లేదు. మల్లెపూలు గైస్, చైనాలో మల్లెపూలు. ఎవరికైనా చైనా నచ్చపోతే ఇది అంతే. ఇది వాసన చూడండి అంటున్నా. ఓల్డ్ సిటీయా? ఓల్డ్ విలేజ్ బ్రో. సిటీ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. సందులు గొందులు మీటర్లు పాత ఇల్లు. వావ్, 400 years. సౌండ్ లేదు ఈ విలేజ్ చూడండి. కెన్ వి గో ఇన్? నో. ఓకే, సంబడీస్ హౌస్. ఇవ్వండి విలేజ్లో ఒక చిన్న ఇల్లు. మీరే చూడండి, పెంకుటి ఇల్లు. హాయ్. ఆ ఇల్లు కూడా నెంబరింగ్ ఉంది, స్ట్రీట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది నిజంగా. ఇల్లు చూడండి, కనీసం పేదోళ్ళు ఏంటారు కట్టెన వేసుకున్నారు, ఎందుకంటే అద్దాలు కూడా లేవు. సో మనం ఒక చాలా పేదింటిని చూస్తున్నాం. అద్దాలు కూడా మూసుకోలేదు, కట్టెన వేసుకున్నారు. చూసారా విలేజ్లో ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది. లోపలికి పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. అదేమండి నిజంగా మా పల్లెటూరు ఒడిశాలోని మా నాన్న వాళ్ళ పల్లెటూరులో వెళ్తున్నట్టు ఉంది. కాకపోతే అక్కడ ఇలా రోడ్లు ఉండవు. హలో. ఓకే వాట్? ఏయ్ ఆవిడ పిలుస్తుంది. పల్లెటూరులో భాష రాదు. ఓహో, నర్సరీ ప్లాంట్స్ అమ్ముతున్నాను అని చెప్తుంది. ఇదిగోండి చైనాలో పల్లెటూరు, మన పల్లెటూరు బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ షిషే. ఎంతమందికి చైనా పల్లెటూరులో హోమ్ టూర్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చైనా పల్లెటూరు హోమ్ టూర్ చూపిస్తా. హోమ్ టూర్ అని కామెంట్ చేయండి. పల్లెటూరులో నోటీస్ బోర్డు, ఇదిగోండి పల్లెటూరులో రోడ్డు, పాడుపడిపోయిన బిల్డింగ్లు. ఓకే, కమింగ్.
కమింగ్. బ్యూటిఫుల్ విలేజ్, బ్యూటిఫుల్ పీపుల్. బ్రో సీరియస్గా ఎందుకు బ్రో ఎంత హ్యాపీగా ఉంది నాకు. ఓ బట్టలు ఆరేసుకున్నారు. ఇది బాత్రూమ్లా? బయట చూడండి బాత్రూమ్లు, లెట్రిన్లు. చెంబు పట్టుకొని పొలంలోకి వెళ్ళక్కర్లేదు. ఎవరో ఇల్లు, ఆ లోపలికి వెళ్ళొద్దు మనం. ఇదిగోండి బట్టలు ఆరేసుకున్నారు. ఇది విలేజ్లో రోడ్డు. ఇది చెరువా? చేపలు ఉన్నాయా? కానీ ఇక్కడ మురికి అంటే ఆకులు, కానీ చెత్త కూడా కొంచెం ఉంది. సో ఇదిగోండి పల్లెటూరులో చేపలు పెంచుతున్నారు. రిఫ్లెక్షన్ ఇక్కడ చూడండి. పల్లెటూరులో కూడా ట్రాష్ క్యాన్లు. సో మనం ఇంకా విలేజ్లోనే ఉన్నాం. చూడండి ఇది విలేజ్లో కొంచెం బెటర్ ఆఫ్ అయింది. ఇక్కడ కొంచెం తాపి అని చేశారు. ఇక్కడ విలేజ్లోని రచ్చబండలాగా. యా కమింగ్. ఓకే मेरा पाकिस्तानी भाई, चल मेरा भाई, तेरे पाँव जोड़ता. ఇదిగోండి ఇది మధ్యలో కోటియాడు. ఆ చెరువు మనం చూసాం కదా. వీళ్ళ మొహాలు చూస్తే మీకు తెలుస్తుందా? పల్లెటూరులో మార్కెట్ చూడండి, అమ్ముతున్నాడు ఆయన. హాయ్. సో ఇక్కడ కూడా మనలాగే పేటిఎం లాగా ఇదేంటి అమ్ముతున్నదో తెలియదు కానీ ఇదిగోండి. సో విలేజ్లో ఏంటిది? చికెన్ డంప్లింగ్స్ లాగా. తర్వాత ఇదిగోండి విలేజ్లోని టవల్స్ అవి ఆరబెట్టారు. ఇది రియల్ విలేజ్ కాదు చూడండి. ఆ తర్వాత మీరు ఏమైనా చూసారు కదా. ఆ తర్వాత ఇదిగోండి ఇది చిన్న విలేజ్ మార్కెట్. చేపల మార్కెట్ ఉందట ఒట్టో. సో విలేజ్లో మార్కెట్. హాయ్. సిగరెట్ తాగుతున్నాడు బాబు. ఇదిగోండి కర్బూజాలు ఫ్రెష్గా, ఫ్రెష్ 5 RMB. చేపల మార్కెట్లో కూడా మెకనైజ్డ్. ఇదే ఫ్యాన్. ఏంటిది? ఓ ఈగలు. ఓడి అమ్మ. చూడండి చేపలు మనం ఎక్కడికైనా వెళ్తే MVP అయినా ఎక్కడైనా ఏ దేశంలో అయినా చేపలు ఉన్నప్పుడు మనకి ఈగలు ముసురుతాయి. ఈగలు ముసరకుండా టెక్నాలజీ చిన్న ఫ్యాన్. ఆ చెయ్యి ఎగిరిపోద్ది మనది. ఏంటది? ఓ గుండె కూడా కొట్టుకుంటుంది. ఫ్రెష్ చేప చూడండి, గుండెకాయ కొట్టుకుంటుంది. మరి ఇంతకన్నా మీకు ఇంకెలా చూపిస్తా. గుండెకాయ కొట్టుకున్న ఫ్రెష్ చేప ఇప్పుడే కోసింది, అమ్ముతుంది. ఈ ఫ్యాన్ అయితే మాత్రం అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ క్లీన్లీనెస్ ఉందా లేదా చూడండి. అన్నిటికీ కప్పేసి ఉంది. ఈగలు వారట్లేదు. వడల వడ. ఓకే. గారెలు చూడండి. కప్పలా? అమ్మా కప్పలు అమ్మేస్తున్నారు. ఫ్రాగ్ చూడండి విలేజ్లో కప్పలు అమ్మేస్తున్నారు. అది నేను ఓపెన్ చేయలేను. ఒకసారి ఈ క్వాలిటీ చూడండి. పల్లెటూరులో చేపల మార్కెట్ ఇప్పుడు మన దేశాల్లోని ఎలా ఉంటుందో చేపలు కానీ మాంసం కొట్టు కానీ కవర్ చేసుకోండి. అమ్ముతుంది. ఇక్కడ పళ్ళ కొట్టు. ఓకేనా? విలేజ్లో మార్కెట్. ఏంటిది? పోర్క్. ఇవ్వండి పంది మాంసం, ఆవు మాంసం అంటే నేను చూపించను. పంది ముక్కు కూడా అమ్మేస్తున్నారు పల్లెటూరులో చూడండి. ఓకే పంది ముక్కు, పంది ఒళ్ళు పల్లెటూరులో. ఇది చూడండి ఇక్కడ ఏదైనా మెకనైజ్డ్గా స్టైల్గా ఉందా? అవునా? ఇవ్వండి పల్లెటూరులో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అని చూద్దాం ఒక్కసారి. హలో మియా. ఇదేమాట ఇది ఇప్పుడు అందరూ ఆడతారు. ఇక్కడ మాత్రం కొంచెం వాసన వస్తుంది. అంటే సో నిజమైన పల్లెటూరే కాదా? మీరే చెప్పండి గైస్. చికెనా ఇది? ఓకే ఇది చికెనా? ఇది ఫిష్. ఇక్కడ ఇదిగోండి చికెన్ కొడుతుంది ఇవిడ. ఇది ఫిషేనా? ఓకే ఇది ఫిష్, ఇది ఫిష్. అదిగోండి ఆయన ఎలా ఉన్నాడో, ఎలా కూర్చున్నాడో చూడండి విలేజ్లో పల్లెటూరులో. ఇక్కడ చికెన్ కోళ్ళు కోస్తున్నారు. నీట్గా ఉందా లేదా? ఇదిగోండి నాటు కోళ్ళు, విలేజ్ నాటు. పావులు ఎట్లా ఉన్నాయి? పౌరాలా? అమ్మా సర్లేండి. చూసారా నాటు కోళ్ళు
నాటు పావురాలు, కప్పలు మీకు ఆల్రెడీ చూపించాను. ఓకే, హలో ఆవిడ చూడండి చికెన్ కొట్టు ఎలా ఉందో పల్లెటూరులో. కార్జ్యం చికెన్ లివర్ అంటారు దీన్ని, చికెన్ కాళ్ళు చూసారా, సంతోషమా. పల్లెటూరులో టాయిలెట్ అది కూడా రోడ్డు మీద పిస్సు పిస్సు పోసేయకుండా, ఇది గోడల మీద ఉన్నాయి ఇక్కడ లేవు. ఇదిగోండి విలేజ్లో నూనె అవి అమ్మే కొట్టు. మా పల్లెటూరు, మా ఊరు పేరు కళ్యాణ సింగుపురం, రాయగడ దగ్గరలోని మా నాన్నళ్ళ ఊరు. అక్కడికి వెళ్తే మన పచారీ కొట్లు ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది చూసారు కదా విలేజ్ మార్కెట్ చైనాలోని. ఓపెన్ గట్రస్ లేవు. ఇదిగోండి ఈ గట్టర్ ఇక్కడ ఓపెన్గా ఉంది కదా, అది నాకు అందులోకి చూసే సాహసం లేదు, కానీ ఇదిగోండి కన్స్ట్రక్షన్ అవుతుంది. విలేజ్లో మీకు టాయిలెట్స్ ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి నేను చూపించాలి అనుకుంటా, కానీ చూద్దాం. విలేజ్లో టాయిలెట్ ఎలా ఉందో చూడండి, నీట్గా ఉందా లేదా. ఓకే, మీరు చూడండి ఈ పల్లెటూరులో ఇక్కడ కూడా మెకనైజ్డ్ టాయిలెట్లు, సెల్ఫ్ క్లీనింగ్ టాయిలెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు మెయింటెనెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. డెవలపింగ్ కంట్రీస్ లాగా ఇది కూడా చూపించేశాను నేను. నో స్మోకింగ్ అని ఉంది, పబ్లిక్ రెస్ట్ రూము, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ చైనాలో అన్నీ చూసి చీ ఏంట్రా బాబు ఇలా ఉంది అని. వేరే దేశాల్లోని ఇదే మనకు ఒక లగ్జరీలా ఉంటుంది అన్నమాట, అర్థమైందా. సో వీళ్ళకి గ్యాస్ కనెక్షను, ఇక్కడ వాటర్ కనెక్షను మీటర్డ్. లోకల్ విలేజర్స్ ఎక్కడ చూసినా స్మైలింగ్ ఫేస్తోని వాళ్ళ ఇంట్లోకి రమ్మంటున్నారు. అందరూ చాలా సంతోషంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో సిటీస్ ఏ విధంగా చైనా అప్గ్రేడ్ చేసేసిందో గత 25 ఏళ్ళుగా, నా ఉద్దేశంలోని కొద్ది రోజుల్లో ఈ విలేజెస్ కూడా విపరీతంగా అప్గ్రేడ్ అయిపోతాయని. సో మన అదృష్టం ఒక రియల్ విలేజ్ మనకి తగిలినందుకు. సో ఇదిగోండి పల్లెటూరులో రివరు, డ్రాగన్ బోటు ఇలాగా కన్సల్టేట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ ఈవినింగ్ ఈ విలేజ్లో. ఇదిగోండి దీన్ని చెరువు అంటారా లేకపోతే నది అంటారా, చెరువు నేను అటువైపు చూడలేదు. ఇదిగోండి కొంచెం క్లెన్లీనెస్ చూడండి ఎలా ఉందో. రంగు మార్చేసారా, నేను ఎడిట్ వాడను, ఉన్నదే ఉన్నట్టు చూపిస్తాను. సో నీళ్ళు అలా ఉన్నాయి గ్రామంలో. చూడండి గ్రామంలో ఒక బాల్కనీ లాగా ఉంది, చూసారు కదా. కాదు కదా ఎంత క్లియర్ కనిపిస్తుంది చూడు. అమ్మ ఐఫోన్ మేడ్ ఇన్ అమెరికా గైస్. అదిగోండి ఇది కావాలండి మా దేశం ఎందుకంటున్నానంటే కొంతమందికి ఇలాగా దురద వస్తుంది అన్నమాట. ఆ దురద కోసం మా దేశం మా ఫోను. ఇది భాయ్ कैसे है चाइना का विलेज? गुड. तुम्हारा देश में भी ऐसा करना. ये ना हाँ, चाइना को हमने हायर किया है ना, देखो ना मैं. why you are so behind? Our villages are much better, you know. Yeah? It's much better than this. Really? Yeah, seriously. Indian villages are the top. Top, huh? Now. చూడండి పాత చెట్టు, ఆ చెట్టు కొట్టేయకుండా డెవలప్మెంట్ లైట్ పెట్టారు. ఇక్కడ అరుగు చూసారా. There. We go there. Yeah, okay. The old జెసికా ఐ ఆల్రెడీ థ్యాంక్ యూ 100 times. మీరే కంపేర్ చేయండి, నేను జడ్జిమెంట్ ఇవ్వను. వెనకాల పొలం చూడండి, ఇది వెనకాల. ఓకే, ఇది ఏంటంటే ఒక ఇది ఏంటంటారు, ఇది పొలం, ఇది ఒక వేస్ట్ ల్యాండ్ లాగా ఉంది. ఆ వేస్ట్ ల్యాండ్లోని మట్టేసి, ఓకే, సో మీకు చైనాలో విలేజ్ అయినా కూడా విలేజ్ టౌన్ల మధ్యలో ఉంటుంది అన్నమాట. మట్టేసి దాన్ని కల్టివబుల్ ల్యాండ్ చేస్తున్నారు. చూసారా, ఒక చెత్త గ్రౌండ్ని ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు అది ఉంటే కొట్టేశారు కాబట్టి ఇలా ఉంది. ఇదిగోండి లోకల్ బిజినెస్ ఇది. వాళ్ళు ఫుడ్ ఉండేది బయట రెస్టారెంట్లో ఉండేది. రియల్ కిచెన్ మీకు చూపిస్తున్నా ఎలా ఉందో. క్వాలిటీ ఆఫ్ ద కిచెన్ చూడండి. విలేజ్లో కిచెన్ అక్కడ మీకు అన్నీ చూడొచ్చు, కారం ఉప్పు అన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ సందుల్లోంచి వెళ్ళిపోదాం. రియల్ విలేజే కాదా మీరే మళ్ళీ చైనా. ఇదిగోండి ఈ విలేజ్లోని 100 సంవత్సరాలు దాటిన ఒక డ్యాము. సో డ్యాము ఇదిగోండి, అనుకుంటున్నారు కదా ఏంటి అంతా చైనా ఇదా అని. ఇదిగోండి చూపిస్తున్నా 100 ఏళ్ళ డ్యాము. ఇది కానీ ఇది పనిచేస్తుందా? ఈజ్ ఇట్ వర్కింగ్ నౌ? అది కాదు, ఈ కింద గేట్లు పోయడం అదంతా. సో ఈ పెద్ద నదిలో చూడండి ఇక్కడ మురికి ఉంది కరెక్టే.
ఇక్కడ అంతా మిగతా నదంతా ఆ చివరి వరకు చూశాను, అంతా క్లీన్గా ఉంది. ఇక్కడ ఈ గట్టు మేంచి మరి పడేయడం వల్ల ఏంటో ఉంది. ఇదిగోండి బిల్డింగు, ఇదిగోండి చైనాలో చెత్త, చైనాలో చెత్త చూసారా. ఇది కానీ న్యాచురల్ చెత్తలాగా ఉంది అది. అది మధ్యలో కవర్ అది. ఓకే, అంటే నేను అనుకోవడం రివర్ ఫ్లో అవుతున్నప్పుడు రివర్లో ఏదైనా చెత్త ఉంటే ఇలా వచ్చేస్తుంది పక్క అనుకుంటున్నాను, సెడిమెంట్ అవుతుంది అంతేనా. ఇటు ఇది వచ్చేసి ఇక్కడ పేరుకుపోతుంది, కానీ రివర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. మీరు అటు చూసినా ఇటు చూసి ఇప్పుడు ఒకసారి చూడండి గైస్. హ్యాపీనా. ఇవి రైల్వే వీల్స్లో ఉన్నాయి, రైల్వే మెటల్ ఐరన్. అమ్మయ్యా, థ్యాంక్స్ టు జెసికా డార్లింగ్ we get to see a beautiful village. Shishi. It's one of the village. If you go to other village, also different. पाकिस्तानी आदमी, मुझे पाकिस्तान भी ऐसा दिखाना. Done. हाँ, Done. सिंध में हिंदुओं का विलेज दिखाना. Done. ओके, Done. बाबा शिव जी का मंदिर दिखाना. Okay, done. Because I showed you China, you show me Pakistan. Okay, done. రియల్ హిందూ విలేజెస్. విల్ సీ ఇఫ్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. ఇదిగోండి ఒక గ్రౌండ్, ఆకులు అన్నీ ఉన్నాయి. ఇది కన్స్ట్రక్షన్ ఎట్ టు బి కన్స్ట్రక్టెడ్ మాట. ఎలా అనిపించింది గైస్ చైనా విలేజ్? మీకు రియల్గా అనిపించిందా? సో ఇది నేను పొద్దున్న ఇంట్రడక్షన్ చేసినప్పుడే ఈ కంక్లూజన్ కూడా చేస్తున్నా. నేనైతే అసలు నాకు వావ్ అంటే వావ్ అనిపించింది విలేజ్. నేను చాలా 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 హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే ఒక విలేజ్ని మీకు చూపించగలిగినందుకు, నేను కూడా చూసినందుకు. సో చైనా ఎంత ప్రోగ్రెస్ చేసింది, చైనా ఎలా ఉండేది, ఏదైనా సరే భూమి ఒకేలా ఉంటుంది. వాళ్ళది కూడా ఏన్షియంట్ సివిలైజేషన్ అయినా వాళ్ళ విలేజెస్ ఎలా ఉన్నాయో మీరు చూసారు కదా. ఈ విలేజ్ కొద్ది రోజులు ఒక నేను అనుకోవడం ఒక 2-3 ఏళ్ళ తర్వాత నేను వస్తే ఈ విలేజ్ మీకు కనబడదు, చాలా మోడర్న్గా అయిపోతుంది. ఎందుకంటే చైనా చాలా ఫాస్ట్ పేస్ మీద, చాలా అంటే ఏమంటారు, లైక్ దెర్ ఇస్ నో టుమారో అలాగా డెవలప్ చేసేస్తున్నారు. షెన్జెన్ అనేది మనం ఏదైతే చూసామో అది చిన్న ఫిషింగ్ వాడ. ఆ ఫిషింగ్ వాడని ఎంత అమేజింగ్గా ట్రాన్స్ఫార్మ్ చేసేసారో మీరు మీ కళ్ళతోనే చూశారు. ఆ విధంగా చూస్తే చైనాలోని ఈ విలేజ్లు కూడా ఇంకా మాయమైపోతాయి. తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ టౌన్ దానిలో చూపిస్తాను. ప్రతి సిటీకి పక్కన టౌన్ పక్కన విలేజ్, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉండదు. ఎలాంటి ఒక ఆర్డినరీ గ్రౌండ్ ఉన్నా దాన్ని వెంటనే వాళ్ళు ఇంప్రూవ్ చేసేసి అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ వేయడం, అరటి తోటలు వేయడం, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తా. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలోని మీకు హోమ్ టూర్ చూపిస్తా. పల్లెటూరులో ఆ విలేజ్, ఈ పల్లెటూరులో మీరు ఇందాక ఒక క్లిప్ పెట్టాం కదా, ఆవిడ లోపలికి ఇన్వైట్ చేసి ఆ ఇల్లు చూపించింది. 200 సంవత్సరాల క్రితం ఇల్లు. అది ఎలా ఉందో అది మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. మీకు టౌన్ చూపిస్తా, మళ్ళీ సిటీస్ చూపిస్తా. ఆ తర్వాత చైనా సిరీస్ మొత్తం చూపించకపోయినా నాకు జపాన్ వెళ్ళిపోవాలని ఉంది. సో చైనాలోని ఒక 3-4 వీడియోలు పోస్ట్ చేసి మనం జపాన్ సిరీస్ మొదలు పెడదాం. జపాన్ అయిపోయాక ఇంకో దేశం వెళ్ళాలి. ఆ దేశం వెళ్ళిపోయాక మళ్ళీ చైనా వచ్చి చైనా నుంచి రిటర్న్ వెళ్తామన్నమాట. సో చైనాలోని 32-35 ఎన్నో కరెక్ట్గా స్టేట్లు ఉన్నాయి. అన్నీ మీకు చేసి చూపిస్తా. ఆ తర్వాత నేను టిబెట్ పర్మిట్ అప్లై చేస్తే మౌంట్ కైలాష్కి చైనా నుంచి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మీ రియల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ట్విట్టర్లో మీరు చేసింది కరెక్టా కాదా మీరే అసెస్ చేసుకోండి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.